హాయ్ గైస్, అందరికీ స్వాగతం. ఫైనలీ ది డే హ్యాస్ అరైవ్డ్. దీన్ని అల్టిమేట్ టెస్ట్ అంటున్నాం. ది ఫస్ట్ ఎవర్, ది వెరీ ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. అసలు టెస్టుల్లో ఛాంపియన్షిప్ జరగడమే ఇది మొదటిసారి. అందులోనూ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆఫ్ ఆల్ ది టెస్ట్ మ్యాచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఈస్ గోయింగ్ విత్ దిస్ WTC ఫైనల్. ఆ మాట వింటూనే గూస్ బంప్స్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ హావ్ సీన్ సో మెనీ వరల్డ్ కప్స్. 1975 అప్పుడు నేను కూడా చాలా చిన్నవాడిని, ఫస్ట్ ఎవర్ వన్డే వరల్డ్ కప్ అప్పుడు. 1979 నుంచి ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ వరల్డ్ కప్స్. అలాగే T20 వరల్డ్ కప్స్ చూశాను. కానీ నథింగ్ లైక్ దిస్ ఐ విల్ టెల్ యూ, నథింగ్ లైక్ దిస్. బికాస్ టెస్ట్ మ్యాచ్ ఈస్ ద అల్టిమేట్ టెస్ట్ ఫర్ ఎనీ క్రికెటర్. సో టెస్ట్ మ్యాచ్లో గెలవడం మీ ప్రతిభను నిగ్గు తేల్చేది, మీ రియల్ క్యారెక్టర్ని ప్రూవ్ చేసేది టెస్ట్ మ్యాచ్. మీ ఎండ్యూరెన్స్, మీ స్కిల్, మీ స్టామినా, ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్. మీ మెంటల్ టఫ్నెస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్. అందుకే టెస్ట్ మ్యాచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్స్. దాంట్లో ఒక ఫైనల్ జరగడం అనేది చెప్పాను కదా, 1977 నుంచి నేను ఫాలో అవుతున్నాను యాక్చువల్గా. సో ఇన్ని దశాబ్దాలుగా, మోర్ దెన్ 4-5 డికేడ్స్గా ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఏ టెస్ట్ మ్యాచ్ బిఫోర్. ఈ మనకి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య యాషెస్ వాళ్ళకి చాలా గ్రేట్ కావచ్చు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లు ఒకప్పుడు చాలా గ్రేట్గా ఫీల్గా ఉండొచ్చు మనం. అలాగే ఇటీవల కాలంలో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ మనం చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచెస్గా ఫీల్ అయి ఉంటాం. కానీ ఒక సింగిల్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ వీ హ్యావ్ నెవర్ సీన్. సో దిస్ ఇస్ ద మోస్ట్ అల్టిమేట్ టెస్ట్ మ్యాచ్ అని అంటున్నాం. అందుకని సో ఈ అల్టిమేట్ టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. అంతేకాకుండా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియా ఒక న్యూట్రల్ వెన్యూలో ఆడడం. అంటే ఎప్పుడు హోమ్లో ఆడతారు, లేకపోతే ఏ దేశంతో ఆడుతున్నారో ఆ దేశం వాళ్ళ కంట్రీలో ఆడతారు. అంతేకాని న్యూట్రల్ వెన్యూలో టెస్ట్ మ్యాచ్ ఆడడం కూడా ఇదే మొదటిసారి. మరి టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆసక్తికరమైన విషయం కండిషన్స్, వెదర్ కండిషన్స్. వెదర్ ఎలా ఉందో చూద్దాం. సో వెదర్ నాట్ వెరీ ఎంకరేజింగ్. నేను చాలా ప్రెడిక్షన్స్ మనకి గూగుల్లో కనిపిస్తున్నాయి, కానీ నేను విజ్డెన్, ఇంగ్లాండ్కి చెందిన చాలా రెప్యూటెడ్ పత్రిక అది, వాళ్ళ వెబ్సైట్లో నేను చూసింది ఏంటంటే ఫస్ట్ 2 డేస్లో థండర్ స్టార్మ్స్, ఎల్లో వార్నింగ్ అంటే మైల్డ్ వార్నింగ్ కూడా ఉంది. అంటే థండర్ స్టార్మ్స్ పడవచ్చు, అంటే కంటిన్యూస్ స్టడీ థండర్ స్టార్మ్స్ ఉంటాయి ఫస్ట్ 2 డేస్. కొంత టైంలో ఉంటాయి. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సౌదాంప్టన్లో చాలా బాగుంటుంది, యూ నీడ్ నాట్ వరీ. కొంతసేపు థండర్ స్టార్మ్స్ పడతాయి, బట్ తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 2 డేస్ అంత ఎక్కువ గేమ్ జరగకపోవచ్చు ఇఫ్ ద ప్రెడిక్షన్ కమ్స్ ట్రూ. మన ఇండియాలో ఎలాగైతే వెదర్ ప్రెడిక్షన్ మిస్ అవుతుందో అన్ని చోట్ల అవుతుంది. సో వెదర్ ప్రెడిక్షన్ 100% కరెక్ట్ అవ్వాలని ఏం లేదు. థండర్ స్టార్మ్స్ ఉంటాయి ఫస్ట్ 2 డేస్. థర్డ్ డే రోజున లైట్ షవర్స్, లంచ్ టైంలో లైట్ షవర్స్ ఉంటాయంటున్నారు. 4th డే అలాగే ఉంది, 5th డే అలా ఉంది, ఈవెన్ 6th డే కూడా అలాగే ఉంది. సో తర్వాత సన్నీ ఇంటర్వల్స్ ఉంటాయి, ఆ రకమైన ఫోర్కాస్ట్ ఉంది. సో వెట్గానే కండిషన్స్ ఉండే అవకాశం ఉంది త్రూ అవుట్ ద మ్యాచ్. సో త్రూ అవుట్ ద మ్యాచ్ మనకి పూర్తిగా ఎర్రటి ఎండ కాసే పరిస్థితి అయితే కనబడట్లేదు. బ్రీఫ్ స్పెల్స్ ఆఫ్ సన్ అని అంటున్నారు వాళ్ళు. సో స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఒక లాటరీ అయిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంగ్లాండ్లో ఎందుకు జరపాలి, లార్డ్స్ అనుకున్నారు. అంటే లార్డ్స్లో మొదటి 3 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి కాబట్టి, లార్డ్స్ మక్కా ఆఫ్ క్రికెట్ కాబట్టి అక్కడే జరపాలని ఎందుకు అనుకున్నారు. ఇంగ్లాండ్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కదా, వాళ్ళు సమ్మర్ అంటారు కానీ ఆ సమ్మర్లో ఎప్పుడు అది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వాళ్ళ సమ్మర్ అంతే ఉంటుంది. సో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంగ్లాండ్లో. సో ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ అనేది ఇట్ ఆల్వేస్ రెయిన్ ప్లేస్ స్పాయిల్ స్పోర్ట్. సో ఐ థింక్ అయితే బెస్ట్ ఆఫ్ 3 పెట్టాలి, లేకపోతే యూ కీప్ దిస్ ఫైనల్ ఇన్ ఏ కంట్రీ వేర్ రెయిన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థ్రెట్. సో ఐసీసీ గాట్ ఇట్ ఆల్ రాంగ్ దిస్ టైం. సో ఫస్ట్ టైం కాబట్టి మనం వాళ్ళని క్షమించాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా దే విల్ ఆల్సో లెర్న్ ద లెసన్స్ ఇన్ ఎ హార్డ్ వే అని మనం అనుకున్నాం. ఇండియా ఫైనల్కి వచ్చింది, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో కండిషన్స్ మనకి ఇబ్బంది పెడితే మాత్రం వీ షుడ్ ఫీల్ వెరీ బ్యాడ్ కదా. సో ఇంకా పిచ్ ఎలా ఉందని చూద్దాం. పిచ్ క్యూరేటర్ ఏం చెప్తున్నాడంటే, లీ అని ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే పేస్ అండ్ బౌన్సీ వికెట్ ఉంటుంది, గుడ్ క్యారీ ఉంటుంది. గుడ్ క్యారీ అంటే కీపర్కి చాలా క్విక్గా వస్తుంది బాల్ అని చెప్పి అతను అంటున్నాడు. బహుశా ఇషాంత్ శర్మని ఇండియన్ టీం సెలెక్ట్ చేయడానికి కూడా అదే రీజన్ కావచ్చు, బికాజ్ ఈజ్ అ టాల్ బౌలర్ హూ గెట్స్ బౌన్స్ అతను అంటున్నాడు. డ్రై కండిషన్స్ ఉంటే పోను స్పిన్నర్స్కి పిచ్ అనుకూలించే అవకాశం ఉందని అతను చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ మ్యాచ్ కామెంట్ చెప్పడానికి వెళ్ళిన గావస్కర్ చెప్పడం ఏంటంటే, ఇప్పటివరకు బాగా ఎండలు కాస్తున్నాయి, బాగా
బాయిలింగ్ హాట్ ఉంది అక్కడ సౌదాంప్టన్లో. ఇప్పుడు వర్షాలు పడవచ్చు కానీ పిచ్ కవర్ అయి ఉంటుంది కాబట్టి పిచ్ డ్రై అయ్యి బ్రేక్ అవుతుంది, స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుందని చెప్పి సునీల్ గవాస్కర్ చెప్తున్నాడు విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్. సో హిస్ వర్డ్స్ విల్ డెఫినెట్లీ క్యారీ లాట్ ఆఫ్ వెయిట్. సో అది మనకు కొంచెం ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. పిచ్లో మరి డెఫినెట్గా గ్రాస్ ఎక్కువగా ఉండకపోవచ్చు, ఐసీసీ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి బ్రౌనిష్ టింజే ఉంటుంది. బట్ పోను స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. సో అది అబౌట్ ద పిచ్. ఇక ఫైనల్ 11 ఇండియా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. 11 ఇండియా మనకు తెలుసు. రోహిత్ గిల్ ఆర్ గోయింగ్ టు ఓపెన్. నెంబర్ 3 రహానే, నెంబర్ 4 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 పుజారా, నెంబర్ 4 విరాట్ కోహ్లీ, నెంబర్ 5 రహానే, నెంబర్ 6 పంత్, 7 జడేజా, 8 అశ్విన్, 9 ఇషాంత్, 10 షమి, 11 బుమ్రా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ 11. ఆల్రెడీ నేను వేరే వీడియో చేశాను కాబట్టి దీని గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్వెల్ మచ్ అబౌట్ దిస్. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు, బికాస్ దే విల్ ఓపెన్ విత్ కాన్వే అండ్ లేథమ్, ఫాలోడ్ బై విలియమ్సన్ at number 3 who is back with full fitness. Number 4 Ross Taylor. Number 5 will be Henry Nicholls. Number 6లో వాళ్ళకి బీజే వాట్లింగ్ who will be playing his last test match, farewell test match అతనికి. తర్వాత నెంబర్ 7 నుంచి వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. కాలిన్ డ్రీ గ్రాండ్ హోమ్ ఆడించాలా, సిడీజీ అతన్ని ఆడించాలా, లేకపోతే కైల్ జేమిసన్, వాళ్ళిద్దరి మధ్య దే హ్యావ్ టు డిసైడ్. కాలిన్ డ్రీ గ్రాండ్ హోమ్ ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్ who bowls medium pace and he can swing the ball in those conditions. Kyle Jamieson is a bowling all-rounder who bowls quick, gets bounce, but batting anta effective kaadu. So that call they will take. I think they will definitely play Ajaz Patel. ఎందుకంటే ఇంగ్లాండ్ 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఈ సిరీస్లో, మొన్న న్యూజిలాండ్ జరిగిన సిరీస్లో వాళ్ళు స్పిన్నర్ లేకుండా ఆడారు అండ్ దట్ గేవ్ దెమ్ నో వెరైటీ. సో అలాంటి మిస్టేక్ న్యూజిలాండ్ చేస్తుందని అనుకోను. Ajaz Patel will definitely play అని అనుకుంటున్నాను. సో ది టాస్అప్ బిట్వీన్ సిడీజీ అండ్ కైల్ జేమిసన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రౌండర్ కావాలి వాళ్ళకు కూడా. నెంబర్ 7లో బ్యాటింగ్ డెప్త్ కావాలి అనుకుంటే దే విల్ గో విత్ గ్రాండ్ హోమ్. లేదు బౌలింగ్లో, బికాజ్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డెబ్యూ సిరీస్ అగేన్స్ట్ ఇండియా, జేమిసన్ అతన్ని ప్రిఫర్ చేస్తారా అనేది మనం చూడాలి. సో దట్ ఈస్ అబౌట్ దేర్ చాయిస్. ఇంకా వాళ్ళ 3 పేసర్స్లో నాకైతే డౌట్ లేదు, ఎందుకంటే న్యూజిలాండ్కి ఇటీవల కాలంలో దే వర్ దేర్ స్ట్రెంగ్త్. వాగ్నర్, బౌల్ట్ అండ్ సౌదీ, వీళ్ళు ముగ్గురే వాళ్ళకి మ్యాచ్లు గెలిపించి పెట్టారు. సో ఆ కాంబినేషన్ డిస్టర్బ్ చేయరు. మ్యాట్ హెన్రీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అంత మంచి బౌలింగ్ చేసినప్పటికీ కూడా. సో అది న్యూజిలాండ్ 11 ఉండబోతుంది. ఇక కమింగ్ టు స్ట్రాటజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. టాస్ గెలిస్తే ఏం చేయాలి? టాస్ గెలిచిన టీం, నేను అనుకోవడం ఏ టీం అయినా సరే ముందుగా బ్యాటింగే ఎంచుకుంటుంది. అన్లెస్ పిచ్ మీద చాలా గ్రాస్ ఉంది, మంచి క్లౌడ్ కవర్ ఉంది, పూర్తిగా బౌలర్స్కి హెల్పింగ్ కండిషన్స్ ఉంటాయంతే తప్ప గ్రాస్ బాగా ఉండే అవకాశం లేదు. బికాజ్ దిస్ ఇస్ ఇన్ ఐసీసీ పిచ్, వాళ్ళు 5 days ఉండే పిచ్ చేస్తారు. అలా ఉంటే తప్ప ముందుగా టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే పోను ఇక్కడ పిచెస్ బ్రేక్ అవుతాయి. ఇక్కడ మనం చూస్తే గతంలో రికార్డ్ చూస్తే కూడా 6 టెస్ట్ మ్యాచ్లు అయితే 5 సార్లు టాస్ గెలిచిన టీమ్స్ బ్యాటింగే ఎంచుకున్నాయి. ఐ థింక్ ఇంకొక రీజన్ కూడా చెప్తాను టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేయకుండా మీరు ముందుగా బౌలింగ్ చేస్తే యూ హ్యావ్ టు ప్లే ఇన్ ద 4th innings. ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనల్లో, టెస్ట్ మ్యాచ్ ఫైనల్ ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. 4th innings టార్గెట్ చేయడం, ఎంత చిన్న టార్గెట్ అయినా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్, బికాస్ కప్ విల్ బి అట్ స్టేక్. సో కప్ గెలవడం విషయంలో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి 4th innings బ్యాటింగ్ చేసే టీంకి డెఫినెట్ డిసడ్వాంటేజ్, ప్రెషర్ అనే ఉండే అవకాశం ఉంది. సో అందుకని నేను అనుకోవడం టాస్ గెలిచిన జట్టు ఏదైనా సరే ముందుగా వాళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. ఇంకా స్ట్రాటజీ విషయంలో ఇండియా ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి? ఇంగ్లాండ్లో మీకు కావాల్సింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లీవింగ్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయాలి. మీ ఆఫ్ స్టంప్ ఎక్కడుందో తెలుసుకోవాలి, మీకు మైండ్లో పిక్చర్ ఉండాలి. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ గుడ్ టెక్నిక్ ఆఫ్ లీవింగ్ ది బాల్ సేఫ్లీ టు ద కీపర్. మీ ఈగోని, విరాట్ కోహ్లీ కూడా ఒక సందర్భంలో చెప్పాడు లాస్ట్ టూర్ అప్పుడు, మీ ఈగోని ఇంట్లో వదిలేసి రావాలి ఇంగ్లాండ్లో ఆడుతున్నప్పుడు. ఎందుకంటే బాల్ బాగా ఫుల్ పిచ్ డెలివరీ ఉంది, విడ్త్ ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ చేద్దామంటే కుదరదు. మీరు మోస్ట్ ఆఫ్ ది డెలివరీస్ అవుట్ సక్కర్ బాల్స్ అంటారు, ఆ సక్కర్ పంచ్ పడద్దు. మీరు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయాలి. వదిలేసి యూ వెయిట్ ఫర్ ఎ రియల్ ర్యాంక్ బ్యాడ్ డెలివరీ టు గెట్ యువర్ రన్స్. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఆల్సో ప్లే లేట్.
బాల్ని ఆఖరి నిమిషం దాకా చూసి ఆడాలి ఇంగ్లాండ్లో. యూ హ్యావ్ టు ప్లే లేట్, యూ హ్యావ్ టు ప్లే క్లోజ్ టు ద బాడీ. ఇవన్నీ సచిన్ టెండూల్కర్ ఈ మధ్య ఒక వీడియోలో చెప్పింది, నేనేదో ఎక్స్పర్ట్గా చెప్పడం కాదు. యూ ప్లే క్లోజ్ టు ద బాడీ ఇంగ్లాండ్లో అండ్ యూ లీవ్ మోస్ట్ ఆఫ్ ద డెలివరీస్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఇంగ్లాండ్లో ఆ టెక్నిక్ ఉంటేనే మీరు ఎక్కువ రన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆ పేషెన్స్ అనేది చాలా అవసరం. పుజారా విల్ బీ ఎ కీ ప్లేయర్. దినేష్ కార్తిక్ మధ్య చెప్పాడు, ప్యాట్ కమిన్స్ చెప్పాడు, ఆస్ట్రేలియాలో ఇండియా సిరీస్ గెలవడానికి ప్రధాన కారణం పుజారా. ఎందుకంటే అతను బౌలర్స్ని ఇబ్బంది పెట్టాడు. బౌలర్స్కి ప్యాట్ కమిన్స్ బౌలర్ ఓవర్లు అతనికి వేసి విసిగిపోయారు బౌలర్స్. తర్వాత రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సో పుజారా ఈజ్ గోయింగ్ టు బి కీ ప్లేయర్ బికాజ్ హెస్ గాట్ ఆల్ దట్ పేషెన్స్. అంతేకాకుండా ఇంకోటి మనం ఇంగ్లాండ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మొదట్లో వికెట్లు పడవచ్చు, న్యూ బాల్కి ఆ కండిషన్స్లో వికెట్స్ పడతాయి. సో మీ లేట్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సో లేట్ ఆర్డర్ అగ్రెషన్, కౌంటర్ పంచ్ బై ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ అండ్ జడేజా ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్కోర్స్ అశ్విన్ కూడా ఒకప్పుడు ఓపెనింగ్ చేసినవాడు, అతను కూడా మనం అనుకున్నట్టుగా క్లోజ్ టు ద బాడీ ఆడతాడు. సో అతనికి బ్యాటింగ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఇంగ్లీష్ కండిషన్స్లో. సో ఐ థింక్ లేట్ ఆర్డర్ అనే దాని మీద మనం తొందరగా మొదట్లో వికెట్స్ పడ్డాయని చెప్పి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేట్ ఆర్డర్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంగ్లాండ్లో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. లేట్ ఆర్డర్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో లేట్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మనకు ఆ స్ట్రాంగ్ లేట్ ఆర్డర్ ఉంది, అది మనకు పెద్ద స్ట్రెంత్గా కూడా మనం చెప్పుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే మనం వీ హ్యావ్ గాట్ వండర్ఫుల్ బౌలింగ్ అటాక్. మన బౌలింగ్లో ఉన్న పేస్ వాళ్ళకి లేదు. సౌదీ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ, వ్యాగ్నర్ కానీ, దే ఆర్ నాట్ వెరీ పేసీ. అంత పేస్ లేదు వాళ్ళకి. వెరాజ్ అవర్ బుమ్రా, షమి కెన్ వర్క్ అప్ లాట్ ఆఫ్ పేస్, బెటర్ పేస్, అండ్ దే షుడ్ యూజ్ ద షార్ట్ బాల్ ఆల్సో. షార్ట్ బాల్ కూడా యూజ్ చేయాలి. బౌన్సీ ట్రాక్ అని అక్కడ క్యూరేటర్ చెప్తున్నాడు కాబట్టి షార్ట్ బాల్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. అట్లీస్ట్ షార్ట్ బాల్తో వికెట్స్ రాకపోయినా యూ కెన్ టేక్ ద బ్యాట్స్మెన్ ఆన్ టు ద బ్యాక్ ఫుట్లోకి పంపిస్తే, ఫ్రంట్ ఫుట్కి వచ్చి మీ స్వింగ్ నెగోషియేట్ చేయకుండా బ్యాక్ ఫుట్లోకి పంపించడానికైనా యూ షుడ్ యూజ్ దట్ షార్ట్ బాల్ లిబరల్. సో అది కూడా ఒక టెక్నిక్గా మనం చెప్పుకోవాలి. అలాగే అశ్విన్ని పిచ్లో కనుక ఎలాంటి మాయిశ్చర్ ఉన్నా అశ్విన్ని 5-6 ఓవర్ల తర్వాత బాల్ స్వింగ్ అవుతున్నా సరే మాయిశ్చర్ ఉన్న పిచ్ మీద వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ని అశ్విన్ ముప్పు తిప్పలు పెట్టగలడు. సో గివ్ ద న్యూ బాల్ టు అశ్విన్ ఈవెన్ ఆఫ్టర్ 5-6 ఓవర్స్. గతంలో అలా చేసి సక్సెస్ సాధించారు ఇఫ్ దెర్ ఈస్ మాయిశ్చర్ ఆర్ డాంప్నెస్ ఆన్ ద పిచ్. సో అది అలాంటి స్ట్రాటజీతో మనం వాళ్ళు వెళ్తే డెఫినెట్గా పేషెంట్ బ్యాటింగ్ ఆడగలిగితే, పేషెంట్గా బ్యాటింగ్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ విన్ దిస్ మ్యాచ్. ఇంకా మనం ప్లేయర్స్ టు వాచ్ 2 టీమ్స్లో చూద్దాం. ప్లేయర్స్ టు వాచ్ ఎవరంటే మన టీంలో రిషబ్ పంత్, నో డౌట్. రోహిత్ శర్మ మంచి టచ్లో ఉన్నాడు, ఇప్పుడు చాలా కాంపాక్ట్గా ఆడుతున్నాడు. గతంలో కంటే కూడా తన డిఫెన్స్ చాలా టైటన్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ లాస్ట్ టూర్లోనే హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీ కెన్ ప్లే వెల్ ఇన్ ఇంగ్లాండ్ ఆల్సో. బట్ స్టిల్ రిషబ్ పంత్ మనకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు ఫర్ ద సింపుల్ రీజన్, అతను ఆడే ఆ స్పీడ్, అతను బౌలర్స్ మీద అటాక్ చేయడం, అది మనం చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్లో వికెట్స్ పడవచ్చు, అతను బ్యాటింగ్ వచ్చే సమయానికి బాల్ మస్ట్ బి 60 ఓవర్ ఓల్డ్, బౌలర్స్ మస్ట్ బి టైర్డ్. అప్పుడు వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్. మన లైనప్లో టాప్ 5 అందరూ కూడా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో నెంబర్ 6లో రిషబ్ పంత్, ఇఫ్ రిక్వైర్డ్ యూ సెండ్ హిమ్ ఎట్ నెంబర్ 5 అహెడ్ ఆఫ్ రహానే డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్. సో రిషబ్ పంత్ స్వింగింగ్ బాల్ ఆడడం అతను కూడా కష్టమైన విషయం, బట్ అతను అడాప్ట్ చేసుకోగలడు, బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. కాబట్టి అతను మనకి తురుపు మొక్క అనండి, ఎక్స్ ఫ్యాక్టర్ అనండి, ప్లేయర్ టు వాచ్ అనండి. మరి న్యూజిలాండ్కి ఎవరు? న్యూజిలాండ్కి నేను అనుకోవడం, న్యూజిలాండ్ విషయంలో ఐ విల్ గో విత్ ట్రెంట్ బోల్ట్. సౌదీ కమ్స్ వెరీ క్లోజ్, ఇద్దరు కూడా స్వింగ్ బౌలర్స్. ఈ కండిషన్స్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దీస్ కండిషన్స్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ ట్రెంట్ బోల్ట్ బికాస్ ఆఫ్ హిస్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ. ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అతనికి ఉంది కాబట్టి అతను ఈ కెన్ బ్రింగ్ ద బాల్ ఇన్ టు ద రైట్ హ్యాండర్. కాబట్టి ఐ థింక్ బోల్ట్ కెన్ బి ద డేంజర్ మ్యాన్ ఫర్ ఇండియా అని నేను చెప్తాను. విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఐ థింక్ ఐ విల్ గో విత్ ఇండియా. ఏదో ఇండియా మన టీం అని కాదు, బికాస్ కండిషన్స్ ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కండిషన్స్ ఒకవేళ సెషన్కి మారుతుంటాయి కండిషన్స్. ఓ సెషన్లో ఎండ కాస్తే బ్యాటింగ్ బాగుంటుంది, ఓ సెషన్లో వర్షం పడితే బౌలింగ్ బాగుంటుంది. బట్ మన బ్యాట్స్మెన్ షుడ్ టేక్ ఎ క్యూ ఫ్రమ్ అవర్ గర్ల్స్. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు వాళ్ళు బ్రిస్టల్లో. నేను
వాళ్ళు ఫస్ట్ వండర్ఫుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, సెంచరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళు ఇన్ క్లౌడీ కండిషన్స్. సో అలాగే మన వాళ్ళు కూడా, మన బ్యాట్స్మెన్ కూడా, మన మెన్స్ టీమ్ కూడా దే షుడ్ డూ వెల్ అండ్ విన్. మనం చేయాల్సినంత ఏం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే యూ మేక్ 300 to 350 అలాంటి ఒక స్కోర్ చేస్తే దట్ కెన్ బి విన్నింగ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను నేను. సో ఇండియా పెడిగ్రీ ఉంది మన టీంకి, వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ బెటర్ సైడ్ ఆన్ పేపర్. కండిషన్స్ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, 2 టెస్ట్ మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ దిస్ టీమ్ ఈజ్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ హోప్స్. సో ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని అనుకుంటాను. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ నేను అంటాను 50-50 ఛాన్సెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లాటరీ. అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లాటరీ, బికాస్ అక్కడ కండిషన్స్ అలా ఉన్నాయి, వర్షం థ్రెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ లాటరీగా ఉన్నాయి. ఒక సెషన్లో బాగా బాల్ స్వింగ్ అయితే వాళ్ళైనా కొలాప్స్ కావచ్చు. వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా మన బౌలర్స్ కూడా ఏమాత్రం తీసుకోరు. మనకి ఆ వెరైటీ ఉంది, వాళ్ళకి లేని వెరైటీ. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. వాళ్ళ యంగ్ ప్లేయర్స్ మన క్వాలిటీ స్పిన్ సరిగ్గా ఆడలేదు. అలాగే మన పేస్ బౌలర్స్ ఎవ్వరికి తీసుకోరు. సో అన్నీ ఉన్నా సరే స్టిల్ కండిషన్స్ అనేవి ఒక్కొక్క సెషన్లో మారుతూ ఉంటాయి. సో 50-50 ఛాన్సెస్ విత్ ఇండియాకి స్లైట్ ఎడ్జ్ అని అంటాను. ఇండియాకే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను అంటున్నాను. లెట్ us all pray that India is going to win the match. India should win the match. Let us all cheer for India. Please subscribe our channel for more updates on cricket.